నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈ కడప గడ్డలో చెప్తున్నా, వివేకానంద రెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్ర లేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది. గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. అందరి మాదిరిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నాభిన్నమైపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా మీకని అడుగుతున్నా. అర్థమై ఉంటే చేలు పైకెత్తమని చెప్తున్నా. అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి, సంతనూతలపాడు, పల్నాడు హత్యలు జరిగాయి. హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను. చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా రెండు పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకందరికీ ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆమోదించండి. నేరస్తులు కబద్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ బలోపేతం కావాలి. అదే సమయంలో కోవర్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎక్కడికక్కడ మనం అందరం కూడా ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఇంకా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తూ, అదే సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ యాప్ పెట్టాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాం. ఇవి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అదే మాదిరిగా ఈరోజు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఇంకో పక్కన ఆరోగ్య విషయంలో కానీ, విద్య పిల్లల చదువు విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ రెండే కాకుండా ఆర్థికంగా కూడా మన కార్యకర్తల్ని పైకి తేవడానికి
ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో అది కూడా ఆలోచిస్తున్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, అందులో మన వాళ్ళను కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మీరందరూ కూడా ఈ విషయంలో కూడా కూటమి అంతా కూడా ఐక్యంగా ఉండాలి. 2029లో 2024 కంటే పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అదే సమయంలో పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క మీరు చూస్తే వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట, వెన్నెముక. ఏ సందర్భంలో కూడా ఏ వ్యక్తి కూడా వెనుకబడిన వర్గాలను మర్చిపోవడానికి వీలు లేదు. అందుకే మొన్న ఎలక్షన్లో ఒక పని చేశాం, సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. అన్ని కులాలకు సముచితమైన స్థానం ఇవ్వాలని, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయాలని మనం ముందుకు పోయాం. దీని ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. నేను పార్టీలో కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ గౌరవించే పరిస్థితి రావాలి. దీనివల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది, పార్టీకి లాభం వస్తుంది, భవిష్యత్తుకు కూడా ఎన్నికల్లో గెలవడం కూడా ఈజీ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే బడుగు వర్గాలకి బలహీన వర్గాలకు మనం దగ్గరగా ఉండాలి. ఈరోజు మీరు చూస్తున్నారు సమాజంలో కొన్ని దురాచారాలు ఉంటే 2 గ్లాసుల సిద్ధాంతం ఉండేది. జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ వేశాను, ఆయన ఇచ్చిన రికమెండేషన్లు అమలు చేశాం. ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తిని పూర్తిగా అమలు జరిపిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని లాజికల్గా తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ టైం బాలయోగిని లోకసభ స్పీకర్గా చేశాం, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా చేశాం, ఎర్రం నాయుడు, యనమల, కళ, కేఈ, అయ్యన్న పాత్రుడు, కాలవ, నక్క ఆనందబాబు వంటి బలహీన వర్గాలకు సంబంధించిన నేతల్ని పార్టీ ఈరోజు ఎంతో గౌరవించి ముందుకు పోయాం. వారి సేవలు కూడా పార్టీకి ఎంతో చేశారు, ప్రజలకు సేవలు చేశారు. వాళ్ళని ఎప్పుడూ